రేపు అనఘాష్టమి. ఎవరికైనా ఆర్థిక ఇబ్బందులున్నా, అసలు డబ్బులు లేవు అని బాధపడుతున్నా అనఘాష్టమి వ్రతం చేయమని చెప్తారు. అయితే దత్తాత్రేయ స్వామి వారితో పాటుగా అమ్మవారిని కూడా కలిపి అప్పుడు మనం పూజించాలన్నమాట. అనఘాష్టమి వ్రతం చేయటం వస్తే మీరు చేసుకోవచ్చు, లేదు అంటే అనఘా అమ్మవారి స్తోత్రం ఉంటుంది, అదైనా చదువుకోవచ్చు. దత్తాత్రేయ స్వామి వారి స్తోత్రం ఉంటుంది, అదైనా చదువుకోవచ్చు. ఈ రెండూ కూడా మీకు రావు, వ్రతం చేయటం కూడా మాకు రాదు ఎలా అని అనుకుంటే, గణపతి సచ్చిదానంద స్వామి వారి ఆశ్రమాలు ఉంటాయి, ప్రతి ఊళ్ళోనూ ఉంటాయి. అక్కడ గణపతి సచ్చిదానంద స్వామి వారు అనఘా వ్రతాన్ని చేయిస్తున్నారు. మీరు అక్కడికి వెళ్తే హాయిగా అక్కడ చేసుకోవచ్చు. మాకు ఇంకేమీ రావండి, అక్కడికి వెళ్ళలేం, ఈ స్తోత్రాలు శ్లోకాలు ఏమీ చదవలేము అని అనుకుంటే గనక నేను కింద డిస్క్రిప్షన్ లో ఒక శ్లోకం ఇస్తాను, అదైనా సరే చదువుకుని నమస్కారం పెట్టుకోండి. అమ్మవారి దయ వల్ల అప్పులన్నీ తీరిపోయే మార్గం మనకి కనిపిస్తుంది.